హాయ్ గైస్, ఈరోజు మనం ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఎంత క్వాంటిటీ తీసుకుంటే డ్యామేజ్ అవుతుంది అవి చూద్దాము. సో causing diseases. సో ఇవి ఆల్కహాలిక్ ఈక్వివలెంట్స్ 3 టైప్స్. ఫస్ట్ది విస్కీ, వైన్, బీర్. విస్కీ 30 mlని 1 యూనిట్ అంటాం, దాంట్లో 10 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. వైన్ 100 mlని 1 యూనిట్ అంటాం, 100 mlని దాంట్లో 10 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. బీర్ 250 ml ఉంటుంది, దాన్ని 1 యూనిట్ అంటాం, దాంట్లో 10 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. సో మనకి ఒక మేల్కి వచ్చేసి వీక్లీ లిమిటెడ్ ఆల్కహాల్ లేదా ఫీమేల్కి వచ్చేసి వీక్లీ లిమిటెడ్ ఆల్కహాల్ ఎంత ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారని చూసుకుంటే ఆ లెవెల్స్ ఏంటంటే, ఫర్ మేల్స్కి అయితే 21 యూనిట్స్ పర్ వీక్. ఫర్ మేల్స్కి అయితే 21 యూనిట్స్ పర్ వీక్. ఫర్ ఫీమేల్స్ అయితే 14 యూనిట్స్ పర్ వీక్. ఓకే, సో ఇంతవరకు తాగితే వీళ్ళు సేఫ్గా ఉంటుంది. దీనికన్నా మించి తాగితే వాళ్ళకి లివర్ డిసీజ్ అనేది, లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆల్కహాల్కి వచ్చేసరికి ఆల్కహాల్ మన బాడీలోకి ఎలా తీసుకోబడుతుందని చూస్తే, ఫస్ట్ మెయిన్గా మనం తీసుకున్న ఆల్కహాల్ అనేది మెల్లగా మన స్టమక్లోకి వచ్చి అక్కడ నుంచి ర్యాపిడ్గా అబ్జర్వ్ అయిపోతుంది డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా. ఏంటంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ డియోడినంలో కూడా సేమ్. ఇక్కడ డియోడినం స్టమక్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ డియోడినం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డియోడినంలో కూడా ర్యాపిడ్లీ అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత మెటబాలిజం ఎలా అవుతుందంటే, ఫస్ట్ది మైక్రోసోమల్ ఇథనాల్ ఆక్సిడైజింగ్ సిస్టమ్స్, దీంతో అవుతుంది. నెక్స్ట్ బి ఆల్కహాలిక్ డీహైడ్రోజినేజ్, దీని ద్వారా మెటబాలైజ్ అవుతుంది. మెయిన్గా ఈ రెండింటి ద్వారా మెటబాలైజ్ అయిపోతుంది. మెయిన్గా ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఏమైనా న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుందా అంటే, న్యూట్రిటివ్ వాల్యూలెస్ అనేది, ఇది పెద్ద న్యూట్రిషన్ ఏమి ఇవ్వదు. సో ఓన్లీ గెయిన్ ఆఫ్ క్యాలరీస్ ఒకటే ఉంటుంది, నో న్యూట్రిటివ్ వాల్యూ. Free calories are empty calories. 1 gram of alcohol provides 7 kilocalories of empty calories. Empty calories. They are no nutritive value. No nutritive value. Okay. Next, effects of alcohol on liver వచ్చేసరికి ఎఫెక్ట్స్ మెకానిజం ఆఫ్ ఇంజరీలోకి వచ్చేసరికి, ఫస్ట్ది డైరెక్ట్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. నెక్స్ట్ అసిటాల్డిహైడ్.
ఫస్ట్ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆన్ లివర్కి వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్, రెండోది అసిటాల్డిహైడ్ వల్ల. అసిటాల్డిహైడ్ ఏం చేస్తుందంటే బైండ్ టు ఫాస్ఫోలిపిడ్స్ నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్స్, మైక్రోట్యూబ్యూల్స్, వాటికి బైండ్ అయ్యి సైటోస్కెలిటల్ స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. దానివల్ల లివర్ యొక్క ఫంక్షన్ అనేది డౌన్ అవుతుంది. మార్ఫలాజికల్గా ఆల్కహాల్ లివర్ మీద 3 టైప్స్లో డ్యామేజ్ చేస్తుంది. ఒకటి ఫ్యాటీ లివర్, రెండోది ఆల్కహాలిక్ హెపటైటిస్, మూడోది వచ్చేసి సిర్రోసిస్. మెయిన్గా ఆల్కహాల్ అనేది లివర్ మీద మార్ఫలాజికల్గా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఫ్యాటీ లివర్ ఒకటి, ఆల్కహాలిక్ హెపటైటిస్ ఒకటి, సిర్రోసిస్ ఒకటి. సో ఈ మూడింటిని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాటీ లివర్ గురించి చూద్దాం. ఫ్యాటీ లివర్ ఏంటంటే 5 grams ఆఫ్ ఫ్యాట్ per 100 grams ఆఫ్ లివర్, దీన్ని ఫ్యాటీ లివర్ అని అంటాం. నెక్స్ట్ ఆల్కహాలిక్ హెపటైటిస్, దీంట్లో ఏమవుతుందంటే లివర్ సెల్ డ్యామేజ్ అయిపోతుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్లో లివర్ సెల్ డ్యామేజ్ అవుతుంది. ఎట్లా అంటే టిపికల్ బెలూనింగ్ ఆఫ్ సెల్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ నెక్రోసిస్. ఈ రెండింటి వల్ల. నెక్స్ట్ ప్రిడామినెంట్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ దీనివల్ల. దాని తర్వాత పెరిసెల్యులార్ అండ్ పెరివెన్యులార్ ఫైబ్రోసిస్. ఇది ఆల్కహాలిక్ హెపటైటిస్లో ప్రాసెస్. ఆల్కహాలిక్ హెపటైటిస్లో మెయిన్గా లివర్ సెల్ డ్యామేజ్ అవుతుంది. ఎట్లా అంటే టిపికల్ బెలూనింగ్ ఆఫ్ సెల్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ నెక్రోసిస్. నెక్స్ట్ ప్రిడామినెంట్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి దాని తర్వాత పెరివెన్యులార్ ఫైబ్రోసిస్ జరుగుతుంది. ఈ విధంగా ఆల్కహాలిక్ హెపటైటిస్లో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సిర్రోసిస్ అంటే అలా డ్యామేజ్ అయిన లివర్ రీజనరేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ ట్రైని ఆల్కహాల్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. అలా ఇన్హిబిట్ చేసి మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా లివర్ని నాడ్యులర్ అపియరెన్స్ వచ్చేట్లు చేస్తుంది. మేజర్గా మైక్రో నాడ్యులర్ టైప్ ఉంటుంది సిర్రోసిస్ అనేది. మైక్రో నాడ్యులర్ టైప్ which is irreversible. సో లివర్ ఇలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది.
ఓకే, సిర్రోసిస్లో ఆల్కహాల్ ఇన్హిబిట్స్ రీజనరేషన్ ఆఫ్ ద లివర్ సెల్స్. నెక్స్ట్ గ్రాడ్యువల్ నాడ్యులర్ అపియరెన్స్ విచ్ ఇస్ మెయిన్లీ మైక్రోనాడ్యులర్ టైప్ విచ్ ఈజ్ ఇరివర్సబుల్. నెక్స్ట్ ఆల్కహాల్ వల్ల అక్యూట్ ఇంటాక్సికేషన్ జరిగి యూఫోరియా, అటాక్సియా, రెస్ట్లెస్నెస్, నెక్స్ట్ ఇన్కోఆర్డినేషన్, స్టూపర్, కోమా ఇవన్నీ కాజ్ అవుతాయి. నెక్స్ట్ ఆల్కహాల్ అనేది లివర్ సెల్ డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల లివర్ అనేది ప్రోటీన్స్ని ప్రొడక్షన్ చేసే కెపాసిటీని కోల్పోతుంది, మెయిన్లీ ఆల్బుమిన్ లాంటి దానిని, సో ఆల్బుమిన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బైలీ రూబిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది కాంజుగేట్ అయ్యి బైలివర్డిన్ లాగా మనకు కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని ఆపేస్తుంది. కాబట్టి బైల్ రూబిన్ అనేది బాడీలో ఎక్కువైపోతుంది. దీనివల్ల లివర్ సెల్ అనేది ఆల్బుమిన్ని ప్రొడ్యూస్ చేయలేక బిల్రూబిన్ ఎక్కువైపోయి మనకి జాండీస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ జాండీస్ వల్ల తర్వాత చాలా మరి కాంప్లికేషన్స్ ఉంటాయి. జాండీస్ అనేది వస్తుంది, బైలిరూబిన్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల yellowish discoloration of the eyes and sclera, yellowish discoloration of skin and mucous membranes జరుగుతుంది. దీన్ని జాండీస్ అంటాము. నెక్స్ట్ హెపాటోపల్మనరీ సిండ్రోమ్ అంటే బ్లడ్లో ఉండే వాసోడైలేటర్ సబ్స్టెన్స్ అనేది లివర్ క్లియర్ చేయలేక అలానే ఉండిపోతాయి బాడీలో. సో దానివల్ల ఏమవుతుంది, మన లంగ్స్లో ఉన్నటువంటి వెజల్స్ డైలేట్ అయిపోయి పల్మనరీ ఎడిమా అలా డెవలప్ అవుతాయి. అప్పుడు పేషెంట్ బ్రెత్లెస్నెస్, SOB డెవలప్ అవుతుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ డెవలప్ అయిపోయి అల్టిమేట్గా హెపాటోపల్మనరీ సిండ్రోమ్ అనేది డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్ మెయిన్గా అసైటిస్ అనేది కూడా ఫామ్ అవుతుంది. అసైటిస్ ఎందుకు ఫామ్ అవుతుందంటే లివర్ అనేది ఆల్బుమిన్ లాంటి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేయడం హ్యాంపర్ అవుతుంది. ఎందుకంటే లివర్ సెల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ సింథసిస్ అనేది ఆగిపోతుంది. ఇది మెయిన్గా ఆస్మాటిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది మన బాడీలో, ఆస్మాటిక్ బ్యాలెన్స్. సో దీనివల్ల ఆంకోటిక్ ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత సింపుల్గా హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఎక్కువైపోయి ఫ్లూయిడ్ అనేది ఇంటర్స్టిషియల్ కంపార్ట్మెంట్కి వచ్చేసి అసైటిస్ ఫామ్ అయిపోతుంది. ఇది అసైటిస్. నెక్స్ట్ పిడలేడిమా, బైలేటరల్ పిట్టింగ్ పిడలేడిమా. ఎట్లా డెవలప్ అవుతుందంటే మన లెగ్స్లో మామూలుగా వీన్స్ సప్లై చేసిన తర్వాత ఆర్టరీస్ సప్లై చేసిన తర్వాత వీన్స్ అనేవి తీసుకెళ్ళిపోతాయి. ఇక్కడ క్యాపిలరీస్, ఇక్కడ వెన్యూల్స్ ఉంటాయి. ఈ జోన్లో సమ్ ఫ్లూయిడ్ అనేది అలాగే ఉండిపోయినప్పటికీ లింఫాటిక్ సిస్టమ్ అనేది దాన్ని క్యారీ చేసుకొని వెళ్ళి మన హార్ట్లో థొరాసిక్ డక్ట్ ద్వారా కలిపేస్తుంది. రైట్ లింఫాటిక్ డక్ట్ కానీ లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్ అట్లా కలిపేసి నార్మల్ యాజ్ యూజువల్ సర్క్యులేషన్ రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఆంకోటిక్ ప్రెషర్ తగ్గిపోయి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరిగిపోయిన తర్వాత మోర్ ఫ్లూయిడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అలా మోర్ ఫ్లూయిడ్ బయటికి రావడం జరిగిన తర్వాత లింఫాటిక్ సిస్టము డైలీ 100 ml ఆఫ్ ఫ్లూయిడే క్యారీ చేసింది అనుకోండి, మిగతాదంతా లిమ్స్లోనే ఉండిపోయి బైలేటరల్ పిట్టింగ్ పిడలేడిమా డెవలప్ అయిపోతుంది.
సో ఇదొక కాంప్లికేషన్ అనమాట. సో ఇవి ఫైనల్గా మనకు ఆల్కహాల్ వల్ల జరిగే నష్టాలు ఎన్ని అంటే, మెయిన్గా ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్, 2 ఆల్కహాలిక్ హెపటైటిస్, 3 సిర్రోసిస్, 4 యూఫోరియా, 5 అటాక్సియా, కోమా, స్టూపరు. ఇవన్నీ ఇంటాక్సికేషన్ అయితే దాని తర్వాత డెవలప్ అయ్యేవన్నీ 1 జాండీస్, దానివల్ల నెక్స్ట్ హెపాటోరీనల్ సిండ్రోమ్, హెపాటోపల్మనరీ సిండ్రోమ్, 5 అసైటిస్, 6 బైలేటరల్ పిట్టింగ్ పిడల్ ఎడిమా, 6 హెపాటిక్ ఎన్సెఫలోపతి. నెక్స్ట్ బుడ్చియరీ సిండ్రోమ్ కూడా వస్తుంది దీంట్లో. బుడ్చియరీ సిండ్రోమ్ అంటే ఏంటి? లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవడం వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వచ్చేసి థొరాసిక్ అయోటా కానీ అబ్డామినల్ అయోటాలో ఒక పెద్ద థ్రాంబస్ ఫామ్ అయిపోతుంది. ఆ థ్రాంబస్ ఫామ్ అయిపోతే ఏమైంది? బ్లడ్ సప్లై ఆగిపోతుంది, దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. సో అదొకటి బుడ్చియరీ సిండ్రోమ్, బుడ్చియరీ సిండ్రోమ్. సో ఇన్ని నష్టాలు జరుగుతాయి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. సో మనం ఇప్పటివరకు చూసింది ఏంటి? ఆల్కహాల్ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత సేఫ్ లెవెల్, దాని తర్వాత ఏ ఆల్కహాలిక్ ఈక్వివలెంట్స్లో ఎంతెంత ml ఆఫ్ ఫ్లూయిడ్, ఆల్కహాల్ ఉంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది చూసాం. దాని తర్వాత ఆల్కహాల్ ఎలా అబ్జర్వ్ అవుతుంది చూసాం, దానివల్ల ఎలా మెటబాలిజం అవుతుంది, ఎఫెక్ట్స్ లివర్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏమేమి సిండ్రోమ్ డెవలప్ అవుతాయంటే ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఓకే.